మృతదేహాల సామూహిక దహనం అప్రజాస్వామికమని తెలియజేస్తూ, నిజానికి ఇవాళ మృతదేహాలు ఇవ్వాలంటేనే రాజ్యం ఎంత భయపడుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 1946-51 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు సాయుధ పోరాటం యొక్క వారసత్వాలు ఎలా ఉంటాయి, పోరాట ప్రతిఫలాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఎందుకంటే అణచివేత, దోపిడీ, పీడన, హింస, అన్నార్తుల ఎదలు, ఆనాడు ఉన్నటువంటి కష్టాలు, ఆనాడు నుంచి ఈనాటి వరకు కులం దాని యొక్క రూపం మార్చుకుంది, దోపిడీ పెరిగింది. ఈ దోపిడీ, మతం, కార్పొరేట్లు కలిసి ఇప్పుడు ఇంకా ఎంత దోపిడీ చేస్తూ సామ్రాజ్యవాదులకు ఎంత అవకాశాలు ఇస్తూ రావడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే మాడి ప్రాంతంలో ఈ దేశంలో 3 రెట్ల ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ సంపద ఉంది కాబట్టి ఆ సంపద ప్రపంచ సామ్రాజ్యవాదులను నేతలకు కట్టబెట్టడానికి ఆదివాసులను చంపుతున్నారు, నక్సలెట్లను చంపుతున్నారు, అక్కడ అడవిని కూడా తీసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ విజయలక్ష్మక్క కావచ్చు, రాకేష్ కావచ్చు, లేదా నంబాల కేశవరావు సార్ కావచ్చు, ఎవరైనా ఈ సమాజం సమానత్వం రావాలని తన ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి ఈ దేశ ప్రభుత్వానికి మేము ఉస్మానియా గడ్డ నుంచి ఓయు బిడ్డగా మేము సవాల్ ఇస్తా ఉన్నాం. మీరు చంపడం కాదు, భారత రాజ్యాంగం జీవించే స్వేచ్ఛను గౌరవించే ప్రయత్నం చేయండి. ఇవాళ మీది నడుస్తుండొచ్చు, కానీ ప్రభుత్వంలో ఎల్లకాలం ఉండలేరు మీరు. వాళ్ళంతా ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం, ఈ దేశ పౌరులు వాళ్ళంతా, వీళ్ళు పరాయి దేశస్తులు కాదు, ఉగ్రవాదులు కాదు. ఈ దేశంలో ఉండేటువంటి సామాజిక సమస్య వలయంలో వాటి పరిష్కారానికై ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పోయిన వాళ్ళు కాబట్టి భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేశారు. భారత ప్రజలకు రక్షణ ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఉపాధి ఇస్తాము, అన్ని అవకాశాలు ఇస్తామని మీరు ప్రమాణం చేస్తుంటారు కాబట్టి ఆ ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. లేదంటే కాలగర్భంలో కలిసిపోయేటువంటి, ఎందుకంటే మీ మతోన్మాద ఫ్యాసిస్టు విధానాలు ప్రపంచమంతా చూస్తా ఉన్నది. మీరు జడ్జీలను చంపేది మీరే, ప్రజలను చంపేది మీరే. ఈ దేశంలో ముస్లింల పేరు మీద, దళితుల పేరు మీద జరుగుతున్నటువంటి మానవ హననం అనేది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఈ దేశ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమం ఇంతటితోనే కాదు, ఇది ప్రజా రాష్ట్రంలో విస్తృత వ్యాప్తంగా ప్రజా చైతన్యాన్ని కూడగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చనిపోయిన శవాలను కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, ఏదో ప్రజల కోసము మీరు వేదికల మీద మాట్లాడుతూ ఉన్నారు, పౌర సంఘం నాయకులను పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. మరి చనిపోయిన శవాలను కూడా ఇవ్వడానికి మీరు ప్రత్యేకమైనటువంటి చొరవ ఎందుకు చూపట్లేదని మేము ఓయూ విద్యార్థిగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మాట్లాడారు కదా, ఇదే కదా ఇప్పుడు వాళ్ళు చంపేశారు, కానీ చనిపోయిన శవాలే కాదు, ఆ యొక్క బొక్కలో అక్కడ బూడిది ఇస్తే కూడా మా వాళ్ళ స్మరణ మేము చేసుకుంటామని ఆ తల్లిదండ్రులను బోర్లో వెలిపిస్తున్నటువంటి సందర్భం. మీకు మానవత్వం లేదా? మీరు మాట్లాడుతూ ఉన్నారుగా, ఒక్కొక్క ఆయన మావోయిస్ట్ ఎజెండా మా ఎజెండా అన్నారు, మావోయిస్ట్ లెటర్లు పెడదామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ అవకాశ పచ్చి రాజకీయ వాదం కోసమైనా మీరు మాట్లాడేది. కాబట్టి ఇప్పటికైనా అక్కడ కాలిపోయిన బూడిద కూడా మా హృదయంలో చిరస్మరణీయంగా ఉంటుందని ఆ అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ జ్ఞాపకాలు కూడా మేము తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితోనే కాదు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, అవగాహన పెంచుదాం. మా ఓయూ లాంటి కార్యక్రమంలో ఆదరణ నిర్వహణలో మేము అన్ని విద్యార్థి సంఘాలతో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. రేపటి భవిష్యత్తులో కూడా 1,00,000 సంతకాలతో కొన్ని భవిష్యత్ కార్యాచరణ గౌరవ పెద్దలతో మాట్లాడి ఆపరేషన్ కగారును ఆపి జీవించే స్వేచ్ఛను రక్షించాలని మా ప్రయత్నం మేము చేసేటువంటి క్రమంలో ఇది అంతా ప్రజా అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.